గీతలో శ్రీకృష్ణుడు ధ్యానాత్ కర్మఫల త్యాగాత్ శాంతిరాంతరం అని చెప్పాడు. అంటే ధ్యానం ద్వారా కర్మఫలం అంతా కొట్టుకుపోతుంది, దాని వలన శాంతి అని పిలువబడే అంతిమ శాంతిని పొందుతాము అని అర్థం. అందరూ భయపడే దారి దోపిడీ దొంగ ఒక గొప్ప సాధువు అయిన వాల్మీకిగా ఎలా అయ్యాడు? అది ధ్యానం ద్వారా జరిగిన మార్పు. ధ్యానం ద్వారా కర్మఫలం కరిగిపోయింది. ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి అనే దాని గురించి చారీజీ ఒక కథను చెప్పారు. అదేమిటో చూద్దాం. ఒకసారి భగవంతుని కలుసుకోవటానికి నారదుడు స్వర్గానికి వెళుతున్నాడు. మార్గమధ్యంలో ఒక అడవి గుండా ప్రయాణించవలసి వచ్చింది. ఆ అడవిలో ఎంతో కాలం నుండి తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి ఉన్నాడు. నారదముని నడిచే దారి అంతా తన దివ్యత్వపు ఉనికితో కాంతులీనుంది. ఇది గమనించిన ఋషి, స్వామి, మీరు చూస్తే నారద మునీంద్రులాగా ఉన్నారు. ఈ దట్టమైన అడవి గుండా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. అందుకు నారదుడు, భగవంతుణ్ణి చూడటానికి నేను దివ్యలోకానికి వెళ్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఋషి మనసులో ఒక ఆలోచన మెదిలింది. తాను మోక్షం పొందడానికి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో భగవంతుణ్ణి అడిగి చెప్పాల్సిందిగా తన ఆలోచనను నారదుడికి చెప్పాడు. నారదుడు సరే అడుగుతాను అన్నాడు. కొంత దూరం వెళ్ళిన నారదునికి అదే అడవిలో భగవంతుని కోసం పరితపించే ఒక అనామకుడు కనిపించాడు. అతను భక్తి పారవస్యంతో నాట్యం చేస్తూ కనపడ్డాడు. చూడటానికి ఒక పిచ్చివాడిలా ఉన్నాడు. నారదుణ్ణి చూసి, అయ్యా, మీరెవరో వెలిగిపోతున్నారు, నేనెప్పుడూ మిమ్మల్ని ఇక్కడ చూడలేదు, మీరెవరు అని ఆ అనామకుడు నారదుణ్ణి ప్రశ్నించాడు. దానికి నారదుడు, నన్ను నారదుడు అంటారు, నేను భగవంతుణ్ణి చూడటానికి వెళుతున్నాను అని జవాబిచ్చాడు. నేను ఎప్పుడు మోక్షం పొందుతానో ఆ పరమాత్మను అడగగలరా అని అభ్యర్థించాడు అనామకుడు. నారదుడు సడి అని అక్కడి నుంచి ముందుకు కదిలాడు. ఆ భగవద్ దర్శనం చేసుకుని కొంతకాలం తర్వాత నారదుడు తిరిగి ఆ అడవికి వచ్చాడు. తపస్సంపన్నుడైన ఋషి వద్దకు వెళ్ళాడు. నారదుణ్ణి చూసి ఆ ఋషి, మహర్షి, నా ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నారా అని అడిగాడు. నీవు ఇంకొక 2 జన్మలను ఎత్తవలసి ఉంటుంది అని భగవానుడు చెప్పాడు అని నారదుడు జవాబిచ్చాడు. అది విని ఋషి ఎంతో నిరాశ చెందాడు. నేను ఎంతో కఠోర తపస్సు చేశాను, ఎన్నో సంవత్సరాలు ధ్యానించాను, ఎంతో భక్తి కలిగి ఉన్నాను, అయినా ఇంకా 2 జన్మలెత్తాలా అని బాధపడుతూ కూర్చుండిపోయాడు. తర్వాత నారదుడు అనామకుడు వద్దకు వెళ్ళాడు. నారదుని గుర్తించి, ఓ నారద, నా ప్రశ్నకు జవాబు కనుక్కున్నావా అని అడిగాడు. దానికి నారదుడు, నీవు మోక్షం పొందడానికి ఈ వేప చెట్టుకు ఉన్న ఆకులన్నీ జన్మలను ఎత్తవలసి ఉంటుంది అని జవాబిచ్చాడు. దానికి ఆ పిచ్చివాడు, అంతేనా అని ఆనందంతో నాట్యం చేశాడు. ఇంతలో ఆకాశవాణి, నువ్వు ఇప్పుడే మోక్షం పొందావు అని చెప్పింది. ఇదే వైఖరి అంటే. ధ్యానిస్తున్న ఋషి అనుక్షణం ముక్తిని ఆశిస్తున్నాడు. అతను దేనిని ధ్యానిస్తున్నాడు? నిజానికి తాను దేన్నైతే ధ్యానించవలసి ఉన్నదో దాన్ని మాత్రం కాదు. నేనెప్పుడు ముక్తిని పొందుతాను అని ఒక జైలులోని ఖైదీలాగా ఆలోచిస్తున్నాడు.
మనం ఈ జీవితాన్ని ఒక ఖైదులా ఎందుకు భావించాలి? మనం కోరికలకు లొంగినట్లయితే, వాటికి బానిసలైతే అదే జైలు అవుతుంది. కోరికలు మనల్ని ఖైదు చేస్తాయి అంటారు చారీజీ. ధ్యానంలో మనకు సహనం ఉండాలి, మనకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. కాబట్టి దేనిని ఆశించని ప్రేమికునిలాగా ధ్యానించినప్పుడు, అలాంటి శరణాగతి స్థితిలో చేసే ధ్యానం ఆయన్ను మనలో అనుభూతి చెందేలాగా చేసే దివ్య లయ స్థితిని పొందుతాం అంటారు పూజ్య చారీజీ మహారాజ్.